నమస్తే అండి, నా పేరు చంద్రశేఖర్. విధాత హాస్పిటల్ విజయవాడ జనరల్ సర్జరీ మరియు సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగాలు ఈ హాస్పిటల్లో చూస్తుంటాను. డయాగ్నోసిస్ అనేది ఎలా చేయాలి, ఏమన్నా పరీక్షలు ఉన్నాయా, సో పరీక్షలు అవసరం అవుతాయా, లేకపోతే మామూలుగా చూస్తే సరిపోతుందా అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో పైల్స్తో వచ్చేవాళ్ళు మనకి అంటే ఇప్పుడు మన సొసైటీలో ఏంటంటే మోషన్ వచ్చే నాళం దగ్గర ఏ ప్రాబ్లం వచ్చినా కూడా పైల్స్ అని మనకి ప్రజెంట్ చేస్తుంటారు. కాకపోతే ఇక్కడ పైల్సే కాకుండా మనకి చాలా సిమిలర్గా ఉండే జబ్బులు, సిమిలర్ లక్షణాలు, సిమిలర్ బాధలతో వచ్చే జబ్బులు ఆ ఏరియాలో చాలా ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకి పైల్స్ లాగే బ్లీడింగు మరియు పెయిన్తో వచ్చే కామన్ ప్రాబ్లం వచ్చి ఫిషర్ అంటారు. ఫిషర్ అంటే చీలిక, కింద చర్మం చీలుతుంది మోషన్ హార్డ్గా వచ్చిన వాళ్ళల్లో. అదేవిధంగా మనకి సెగ్గడ్డలు అంటే పెరియానల్ యాబ్సిస్, చీముగడ్డలు కూడా ఇదే విధంగా పెయిన్, వాపుతో ప్రజెంట్ కావచ్చు. దీన్ని కూడా మనకి పైల్స్ అనే వస్తారు పేషెంట్. అదేవిధంగా ఫిస్టులాస్ నొప్పి మరియు చీము కారుతూ ఉంటుంది. మోషన్ వచ్చే నాళము పక్కనే రంధ్రం పడి, ఇది సెగ్గడ్ల వల్ల వస్తుందన్నమాట. ఈ పేషెంట్లు కూడా మనకి పైల్స్ అని వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మనకి కొన్ని సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటే సెక్స్ ద్వారా వచ్చే కొన్ని జబ్బులు, ఉదాహరణకి హెర్పిస్ సింప్లెక్స్, వాట్స్ అయితేమి. సో ఈ విధంగా కొన్ని జబ్బులు సిమిలర్గా మనకి ఈ పైల్స్ లాగే ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా మనకి లోపల పాలిప్స్, అదేవిధంగా మనకి రెక్టమ్ సంబంధించి ఇన్ఫెక్షన్ అంటే ప్రాక్టైటిస్ అంటాం. అదేవిధంగా ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటే క్రాన్స్ డిసీజ్ కానీ అల్సరేటివ్ కోలైటిస్, రేర్గా క్యాన్సర్ కూడా ఇదే విధంగా ప్రజెంటేషన్తో వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ మనం ఈ పైల్స్ కొంచెం సిమిలర్గా ఉండే జబ్బులు అన్నమాట. డిఫరెన్షియల్ డయాగ్నోసిస్లో అంటే పైల్స్ని డయాగ్నోస్ చేయాల్సినప్పుడు ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని మనం పరీక్ష చేయాల్సి వస్తుంది. సో ఇవి మనకి పైల్స్ లాగా ఉండే జబ్బులు. సరే, పైల్స్ని 100% మనం ఎలా డయాగ్నోస్ చేయగలం, దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఏమైనా టెస్టులు చేయాలా అనేది మనం ఇప్పుడు చెప్పుకుందాం. సో పైల్స్ అనేది మెయిన్గా పేషెంట్ ఇచ్చే సిమ్టమ్స్, లక్షణాలు బట్టి ఈయనకి పైల్స్ ఉండొచ్చు అని ఒక అవగాహనకు వస్తాము. తర్వాత లోకల్ ఎగ్జామినేషన్ అంటే పర్రెక్టల్ ఎగ్జామినేషన్. సో ఫిజికల్గా ఆ ఏరియాని చూస్తామన్నమాట. అదేవిధంగా ఫింగర్తో గ్లౌస్ వేసుకొని డిజిటల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది రెక్టమ్ అంటే యానల్ కెనాల్లో ఫింగర్ పెట్టి టెస్ట్ చేస్తాం. మెయిన్గా మనకి ఏమైనా పాలిప్స్ లాంటివి, అదర్ డిసీజెస్ ఏమన్నా ఉండే అవకాశం ఉంటే రూల్ అవుట్ చేసుకోవచ్చు, ట్యూమర్స్ ఎస్పెషలీ. సో అదేవిధంగా మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఈ పైల్స్ డయాగ్నోసిస్లో ప్రాక్టోస్కోపీ అంటాం. ఇది ఒక 10 సెంటీమీటర్ లెంత్ ఉంటుంది, ఒక గొట్టము. ఈ గొట్టాన్ని లూబ్రికెంట్ ఉపయోగించి దాన్ని యానల్ కెనాల్లో పెట్టి లైట్ సోర్స్ యూజ్ చేసి చూస్తామన్నమాట. దీంట్లో పైల్స్ ఉంటే క్లియర్గా తెలుస్తాయి. అదేవిధంగా పైల్స్ గ్రేడ్స్ని కూడా మనం చెప్పొచ్చు దీంట్లో చూసి. సో మనకి ఈ గ్రేడ్ 4 పైల్స్ కానీ ఎక్స్టర్నల్ పైల్స్ కానీ డైరెక్ట్గా ఫిజికల్ ఎగ్జామినేషన్తో చూసి చెప్పే అవకాశం ఉంది. ఇదే విధంగా మనకి రేర్గా రెక్టల్ ప్రొలాప్స్ అంటే పేగు జారడం, యానల్ కెనాల్ ద్వారా పేగు జారుతుంది. ఇది కూడా చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఇది రెక్టల్ ప్రొలాప్సా లేకపోతే పైల్సా లేకపోతే ఓన్లీ మ్యూకోజల్ ప్రొలాప్సా అని. సో ఈ కేసును కూడా మనం డైరెక్ట్గా ఎగ్జామినేషన్ ద్వారా, ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా లేదా ఫింగర్ ఎగ్జామినేషన్, మనకి రెక్టల్ ప్రొలాప్స్లో అయితే యానల్ కెనాల్ వాల్వ్కి ఈ పేగుకి మధ్యలో గ్యాప్ ఉంటుంది. అదేవిధంగా పైల్స్లో అయితే మనకి ఆ గ్యాప్ అనేది ఉండదు. సో ఇది మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ టు డిఫరెన్షియేట్ మనకి పైల్స్ని ఈ రెక్టల్ ప్రొలాప్స్ అంటే పేగు జారడాన్ని సపరేట్ చేసి చూడడానికి ఈ టెస్ట్ చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఒక్కొక్కసారి మనకి ఈ బ్లీడింగ్ ఎక్కడి నుంచి వస్తుందని అర్థం కానప్పుడు
పైల్స్ డయాగ్నోసిస్ డౌట్ఫుల్గా ఉన్నప్పుడు ఇంకేదన్నా కారణాలు ఉన్నాయా, మనకి ఈ పైల్స్ కాకుండా బ్లీడింగ్ కానీ నొప్పి కానీ ఇంకేదన్నా కారణాలు ఉన్నాయని డౌట్ ఉన్నప్పుడు మనం సిగ్మాయిడోస్కోపీ అనే టెస్ట్ చేస్తాం. సిగ్మాయిడోస్కోపీ అంటే పెద్ద పేగు చివరి భాగం సిగ్మాయిడ్ కోలాన్ అంటాము, దాని తర్వాత భాగాన్ని రెక్టమ్ అంటాము, దాని తర్వాత భాగాన్ని యానల్ క్యానల్ అంటాము. అంటే మనకి కింద యానల్ మార్జిన్ నుంచి మనకి ఒక 60 సెంటీమీటర్ల వరకు చూడవచ్చు ఈ సిగ్మాయిడోస్కోప్తో. సో కింద భాగంలో మనకి, ఎందుకంటే పైల్స్ పేషెంట్ ఎక్కువ ఫ్రెష్ బ్లడ్ పాస్ చేస్తాడు కాబట్టి ఫ్రెష్ బ్లడ్ అనేది కింద నుంచే రావాలి, ఎక్కడో పై నుంచి రాదు. సో అందుకోసము సిగ్మాయిడోస్కోపీ అనేది సరిపోతుంది యూజువల్గా ఫ్రెష్ బ్లడ్ పాస్ చేసే వాళ్ళల్లో. ఇంకేదన్నా మరీ డౌట్ ఉంటే కొలనోస్కోపీ అంటే పెద్ద పేగుని మొత్తం చూడడం. సో ఇది డయాగ్నోసిస్కి సంబంధించి మనం చేయాల్సిన టెస్ట్లు.